నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. పాస్ట్ అనేటటువంటిది మనల్ని బెటర్గా తయారు చేయాలి. దాని నుంచి నేర్చుకున్నటువంటి లెసన్స్, దాని నుంచి నేర్చుకున్నటువంటి పర్స్పెక్టివ్స్ ఇవన్నీ. అంతేకాని బిటర్గా చేయకూడదు. నెగిటివ్ మైండ్ సెట్లోకి నెగిటివ్ థాట్స్తోనే ఇది జరగదు ఇలాగా ఆ థాట్ ప్రాసెస్లో కాకుండా మనల్ని బెటర్ పర్సన్ చేసేలాగా మనం మన పాస్ట్ని ఇంటర్ప్రెట్ చేసుకోగలిగితే బాగుంటుంది. సరే, మరి మనం ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేటటువంటిది ఇండియాలో, దానికి సంబంధించినటువంటి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 3లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేటటువంటిది ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినా సరే దాన్ని క్యాబినెట్ ఆమోదించాలి అంటున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి జనరల్ ప్లాన్ని క్యాబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత జనరల్గా దాని యొక్క ప్లాన్ ఓవరాల్గా దాన్ని ఎలా డిస్ఇన్వెస్ట్ చేయాలి, దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, అదంతా దీపం అనేటటువంటి డిపార్ట్మెంట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది, ఇది హ్యాండిల్ చేస్తుంది. సో ప్రతి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని క్యాబినెట్ ఆమోదించాల్సిన అవసరం లేదు. రెండోది, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ హ్యాండిల్ చేస్తుంది. ఇందాకే అనుకున్నాం కదా, దీపం అనేటటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో కరెక్టే. రెండోది, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్ అనేటటువంటివి, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన మనీ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందికి వెళ్తుంది. అవునా కాదా? ఎస్. సో బి అనేది ఆన్సర్. 2,3 ఓన్లీ. సెకండ్ చూడండి, నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాం. సో నీతి ఆయోగ్ అనేటటువంటిది థింక్ ట్యాంక్ ఓన్లీ. అవునా కాదా? ఎస్. ఇది ఫైనాన్షియల్ అలొకేషన్ పవర్స్ దీనికి ఉంటాయి. ప్లానింగ్ కమిషన్ లాగా కాకుండా దీనికి ఫైనాన్షియల్ అలొకేషన్ పవర్స్ ఉంటాయన్నారు. ఇది రివర్స్ స్టేట్మెంట్, ఉండవు యాక్చువల్గా కదా. సో ఇది తప్పు. రెండోది చూడండి, ఇది ప్లాన్ ప్రాసెస్లో స్టేట్స్ని కన్సల్ట్ చేస్తుంది. అవునా కాదా? ఎస్. సో 1,3 అనేటటువంటిది ఆన్సర్, అంటే ఆన్సర్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, పరాసల్ అనేటటువంటి ఐలాండ్స్ న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది? సౌత్ చైనా సీ. సో మనం నిన్న చదువుకున్నాం కదా, సౌత్ చైనా సీకి సంబంధించి 3 ఐలాండ్ గ్రూప్స్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయని, వాటిలో ఇది ఒకటి. నాలుగోది చూడండి, మేఘాలయకు సంబంధించి ఏ రీజన్స్ వల్ల మేఘాలయ ప్రాంతంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ అవుతుంది? ఒకటి, మౌంటైన్స్, వాటి యొక్క అలైన్మెంట్. మేఘాలయలో ఖాసీ, ఘారో, జైంతియా అని మౌంటైన్స్ ఉంటాయండి. సో ఇలా వెళ్ళినటువంటి విండ్స్ ఇవి ఫనల్ లాగా అక్కడ ఇదవుతుంది. సో అందువల్ల అలైన్మెంట్ ఆఫ్ మౌంటైన్స్ వల్ల అక్కడ ఎక్కువ వర్షపాతం, సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల వర్షపాతం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల వాళ్ళకి వర్షపాతం రాదండి. ప్రాక్సిమిటీ టు సీ, సముద్రానికి దగ్గరలో కూడా అది లేదు. సో 1,2 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏ 1,2 ఓన్లీ. అది కాకుండా నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, మాల్దీవ్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కోరల్ రీఫ్స్, అది కోరల్ ఐలాండా, వల్కనిక్ ఐలాండా అని అడిగాం. సో ఆన్సర్ ఏంటి దానికి? కోరల్ ఐలాండ్. మాల్దీవ్స్ అనేటటువంటిది కోరల్ ఐలాండ్. మరి మన ఫస్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టీపీసీఆర్ అనేటటువంటి టెస్ట్ అనేటటువంటివి ఇంకా ఎక్కువ చెయ్యాలి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పంపించింది చెప్తున్నారు. దేనికి సంబంధించిందండి? మనకి COVID-19 కేసెస్ తగ్గాయి అన్నది మనకందరికీ తెలుసు. కానీ అవి మళ్ళీ వివిధ రాష్ట్రాల్లో పెరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్గా కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలాంటి 6 స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషలీ మనకి ఈ COVID-19ని డీల్ చేసేది ఏ మినిస్ట్రీస్ అండి? ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సో ఆబ్వియస్గా ఇది డిసీజ్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేటటువంటిది డీల్ చేస్తుంది. రెండోది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి దీనికి ఏం సంబంధం? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది చూస్తుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి నోడల్ ఏజెన్సీ హోమ్ మినిస్టర్ కాబట్టి, COVID-19 అనేటటువంటిది బయోలాజికల్ డిజాస్టర్ కాబట్టి హోమ్ మినిస్ట్రీ కూడా ఇలాంటి గైడ్ లైన్స్ ఇలాంటిది ఇవ్వడంలో పార్ట్గా ఉంటుందన్నమాట. సరే, ఎనీవే ఇప్పుడు ఏం జరిగింది ఇంతకీ? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేటటువంటిది వివిధ రాష్ట్రాలకి ఇదిగో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగాను ఇండియాలోనూ కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఎక్కువ చేయాలి అన్నారు. అంతవరకు బాగుంది.
సరే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, అది మనం చూద్దాం. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇంకా ఏం చెప్పింది, టెస్టింగ్ ఒక్కటే కాదు, సర్వీలియన్స్ ఎంతమంది దీంతో ఇదవుతున్నారు, దానికి ఏ విధంగా దాన్ని కంటైన్మెంట్ అంటే దాన్ని కంట్రోల్ చేసే చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఇవన్నీ కూడా చూడండి అన్నట్టుగా స్టేట్స్కి చెప్పింది. ఇంతకీ స్టేట్స్కి ఎందుకు చెప్పింది, హెల్త్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్లో ఉంది, అవునా కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది చూసినప్పటికీ హెల్త్ అనేటటువంటిది ప్రైమరీలీ స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటిది. సరే, అయితే మరి ఆర్టీపీసీఆర్ అంటే ఏంటో చూద్దామా. ఆర్టీపీసీఆర్ దాని ఫుల్ ఫామ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అంటాం. సో ఆర్టీపీసీఆర్ అనేటటువంటిది ఒక డయాగ్నోసిస్ మెథడ్. అంటే మనకి ఆ పర్టికులర్ వైరస్ అనేటటువంటిది మన బాడీలో ఉందా లేదా, ఆ పర్టికులర్ వైరస్ అంటే ఆ డిసీజ్ అనేటటువంటిది మన బాడీలో ఉందా లేదా, సో దాన్ని డయాగ్నైజ్ చేయడం కోసం మనం ఈ పర్టికులర్ మెథడ్ని వాడతాము. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అనేటటువంటిది. మామూలుగా మనకి ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటండి, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అని కొన్ని టెక్నికల్ పదాలు. ట్రాన్స్క్రిప్షన్ అంటే జనరల్గా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని మనం డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తే ట్రాన్స్క్రిప్షన్ అని. అదే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ అంటే మనకి వైరస్ అనేటటువంటిది ఆర్ఎన్ఏతో తయారవ్వబడి ఉంటుంది. సో దాన్ని డిఎన్ఏ రూపంలోకి మార్చి మన బాడీలో ఉండేటటువంటి డిఎన్ఏ ఆ పీస్ ఆఫ్ వైరస్ నుంచి తీసుకున్న ఆర్ఎన్ఏని డిఎన్ఏకి అయితే మారుస్తామో దీంతో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి అది ఉంది అంటే పాజిటివ్ అని, లేదు అంటే నెగిటివ్ అని. సో కోవిడ్-19ని నిర్ధారణ చేసేందుకు మనం వాడే టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఇక్కడ స్వాబ్ కలెక్షన్ అంటారు కదా, ముక్కులోంచి ఇలాగా. సో దీన్ని తీసుకొని దాని నుంచి ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో దాన్ని డిఎన్ఏ పీస్గా తయారు చేస్తారు. సో దాన్ని ప్రోబ్ అంటే దాన్ని మన బాడీలో ఉండేటటువంటి డిఎన్ఏతో కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ పీస్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఉంది అంటే మన బాడీలో వైరస్ ఉన్నట్టు, ఉంది అంటే పాజిటివ్, లేదంటే నెగిటివ్. ఈ విధంగా నిర్ధారణ కోసం మనం ఆర్టీపీసీఆర్ లేదా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్ని వాడతామండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, ఫినాన్స్ కమిషన్ మరియు ఫినాన్స్ కమిషన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి. సో ఈ ఆర్టికల్లో ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది 15th ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఏదైతే రిపోర్ట్ని సబ్మిట్ చేసిందో సో దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది దానికి సంబంధించి ఆమోదించడం జరిగింది. సో దీంట్లో ఏవైతే రికమెండేషన్స్ సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత ఫండింగ్ అనేటటువంటిది రావాలి అన్నది కానివ్వండి, లేదా స్టేట్స్ మధ్యలో ఏ విధంగా ఫైనాన్షియల్ ఇవి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అన్నది కానివ్వండి, ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని ఏమంటామండి, సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత మనీ ఇవ్వాలి వచ్చినటువంటి ఓవరాల్గా ట్యాక్స్ రెవెన్యూ అంటారు. ఓవరాల్గా సెంటర్కి వచ్చినటువంటి ట్యాక్స్ రెవెన్యూలో షేరబుల్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. సో దాన్ని ఎంతవరకు దీన్ని 41% వచ్చిన దాంట్లో 41% స్టేట్స్కి ఇవ్వాలి. మరి ఆ స్టేట్స్లో మధ్యలో ఆ మనీని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీనికి ఫార్ములాని 15th ఫినాన్స్ కమిషన్ సజెస్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా 15th ఫినాన్స్ కమిషన్ యొక్క సజెషన్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో, ఇప్పుడున్నటువంటి స్ట్రామ్ అంటే ఏంటి, విపత్కరమైన సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేసేలాగా బెటర్గానే పనిచేసింది అన్నట్టుగా చెప్తున్నారు. మనం ఏం చేద్దామంటే 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి మనం ఒక కంప్లీట్ వీడియో చేశామండి. అసలు ఫినాన్స్ కమిషన్ ఏంటి అన్న దాని దగ్గర నుంచి మొదలుపెట్టి 15th ఫినాన్స్ కమిషన్ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది, క్రిటిసిజమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం చేసాం. సో ఒక్కసారి మన ఛానల్లో 15th ఫినాన్స్ కమిషన్ దాని రిలేటెడ్ ఇష్యూస్ అని కనుక మనం చూస్తే దీని మీద మనకి క్లారిటీ వస్తుంది ఇంకా. రైట్, బట్ ఓవరాల్గా 14th and 15th ఫినాన్స్ కమిషన్స్ స్టేట్స్ మధ్యలో, వివిధ రాష్ట్రాల మధ్యలో ఏ విధంగా ట్యాక్స్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్న దానికి సంబంధించి ఇది ఇవ్వడం జరిగింది. పాపులేషన్కి పర్సంటేజ్ ఎంత, ఇవంతా కూడా. సో ఇందాక అన్నట్టు ఆల్రెడీ మనం ఆ వీడియోలో చూసాం కాబట్టి ఒకసారి 15th ఫినాన్స్ కమిషన్ ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ మార్స్ మిషన్కి సంబంధించింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చదువుతూ ఉన్నాం కదా, లాస్ట్ 2 daysగా కూడా చదువుతూ ఉన్నాం. సో పర్సీవరెన్స్ అనేటటువంటిది నాసా పంపించినటువంటి మార్స్ మిషన్ అన్నమాట. సో ఆ పర్సీవరెన్స్ అనేటటువంటిది
మన మార్స్ మీద ఉండేటటువంటి క్రేటర్ అంటే ఏంటి? క్రేటర్ అంటే వ్యాలీ లాంటి ప్రదేశాలు అన్నమాట. సో వ్యాలీ లాంటి ప్రదేశాలు. సో అక్కడ అవి ల్యాండ్ అయ్యి అక్కడ స్టడీస్ చేపట్టడం. సో ఇక్కడ జెజీరో క్రాటర్ అనేటటువంటి దీని దగ్గర ఇది ల్యాండ్ అవ్వడం జరిగింది. పర్సీవరెన్స్ అనేటటువంటి రోవర్ సో అక్కడ లైఫ్ ఫామ్ ఏమన్నా ఉందా లేదా అని చెప్పేసి కలెక్ట్ చేస్తుంది. సో ఇంతకుముందు మనకి నాసా అనేటటువంటిది క్యూరియాసిటీ అనే రోవర్ని పంపించిందండి. మార్స్ మీదకే క్యూరియాసిటీ అనేటటువంటి రోవర్ని పంపించింది. సో దాని స్టడీకి ఎక్స్టెన్షన్గా ఇది 2012లో పంపించింది. సో దాని స్టడీకి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు పర్సీవరెన్స్ అనేటటువంటిది. సో ఒకసారి దీని గురించి ఇంతకుముందు మీరు చదవలేదు అంటే నిన్న మొన్న వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. వాయిస్ ఓట్ అంటే ఏంటి? సరే, రీసెంట్గా ఏం జరిగిందో చూద్దాం. కర్ణాటకకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్స్ బిల్, ఒక బిల్ ఏదైతే సరే, సో ఒక బిల్ అనేటటువంటిది ప్రవేశపెట్టారు. మామూలుగా కొన్ని రాష్ట్రాల్లో 2 చట్టసభలు ఉంటాయి. సో మనకి ఏపీ, టీఎస్ వీటికి ఉన్నాయి కదా, అలా ఎగువ సభ దిగువ సభ రాష్ట్రాల్లో వాటిని లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అని మనం పిలుస్తాం. సో ఈ విధంగా 2 చట్టసభలు ఉండడాన్ని మనం బైకామరలిజం, బై అంటే 2, సో బైకామరలిజం అని పిలుస్తాము. మనకి సెంట్రల్ లెవెల్లో అంటే పార్లమెంట్ లెవెల్లో బైకామరలిజం ఉంది. స్టేట్ లెవెల్లో కొన్ని స్టేట్స్లోనే ఇలా ఉంది, కర్ణాటకలో ఉంది. సరే, అంతవరకు ఓకే. వీళ్ళు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అక్కడ మెంబర్స్ అడిగారు, దీనికి ప్రాపర్గా ఓట్ అనేటటువంటిది పెట్టండి, సో ఈ బిల్లుకి పాస్ చేయని వాళ్ళు ఎవరు అని. సో దాని యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసేసింది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో అక్కడ ఉన్న రూలింగ్ పార్టీకి మెజారిటీ లేదు. సో వాళ్ళు ఏమన్నారు, లేదు మీరు దీన్ని వాయిస్ ఓట్ పెట్టండి అని అడిగారు. ఎవరు? రూలింగ్ పార్టీ సభ్యులు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళంతా కూడా లేదు, నార్మల్ ఓటింగ్ పద్ధతిలో పెట్టండి, సో మేమందరము దీనికి ఎంత ఓటో చెప్తామని. కానీ అక్కడ ఉండేటటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఏమంటాము? ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే చైర్మన్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క చైర్మన్ లేదు, వాయిస్ ఓట్ అన్నారు. సో వాయిస్ ఓట్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అని చెప్పేసి చాలా డైరెక్ట్గా సింపుల్గా అయిపోతుంది. అంటే ఒకవేళ నిజంగానే ఆ బిల్కి అగెనిస్ట్గా ఓట్ వేయాలన్నా సరే అందరూ చూస్తారు, మనం ఇలా చేతులెత్తి ఎస్ నేను దీనికి సపోర్ట్ చేస్తున్నానా కాదా అని చెప్పాలి. సో అలా వాయిస్ ఓట్తో అది పాస్ అయింది. కానీ ఆ వాయిస్ ఓట్ అనేటటువంటిది మనకి లెజిస్లేటివ్ మెజారిటీ లేకుండా జస్ట్ ఉన్న వాళ్ళలో ఎంతమంది మెజారిటీ ఒప్పుకుంటారు అన్నట్టుగా అన్నమాట. సో దాంతో పాస్ అవ్వడం అనేటటువంటిది లెజిస్లేటివ్ ప్రొసీజర్కి ఎగెయినెస్ట్ అన్నట్టుగా ఒక ఆర్గ్యుమెంట్. సరే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఫండమెంటల్గా దీని వెనకాల ఉన్న ఇష్యూ ఏంటి? ఈ సెకండ్ హౌస్ ఏవైతే ఉందో మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టేట్ లెవెల్లో, అదే పార్లమెంటరీ లెవెల్లో అయితే రాజ్యసభ, ఇవి సెకండ్ హౌసెస్ అంటాం కదా. ఈ సెకండ్ హౌసెస్ అనేటటువంటివి సెకండరీ హౌసెసా? అసలు ఎంతవరకు వీటికి రోల్ అనేటటువంటిది ఉంది? ఈ మధ్యకాలంలో సెకండ్ హౌస్ యొక్క రోల్ని నెగేట్ చేస్తూ ఏవే విధమైనటువంటి చర్యలు చేపట్టారు, ఇవన్నీ మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే అండి, రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి? మీరు ఏ పాలిటీ బేసిక్ బుక్ ఓపెన్ చేసినా ఈ డిఫరెన్సెస్ ఏంటో మనకు తెలుస్తుంది. సరే, ఫండమెంటల్ ఇష్యూ ఇక్కడ ఏంటి అంటే, అసలు లోక్సభ ఉంది కదా, ఇక్కడేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా, అవేమో డైరెక్ట్లీ ఎలక్టెడ్ పీపుల్ వాటిలో ఉంటారు కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్కి కానీ రాజ్యసభకి కానీ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. సో డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉండేలాగా మనకి లోక్సభ ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. అలాంటప్పుడు వీళ్ళెందుకు మళ్ళీ సెకండ్ హౌస్ ఎందుకు ఇంతకీ? దాని యొక్క రోల్ ఏంటి? సెకండ్ హౌస్ యొక్క రోల్ ఏంటి అంటే, ఇక్కడ ఎప్పుడూ కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ పీపుల్ ఉన్నప్పుడు సో పాపులర్ డిమాండ్ని బట్టి హేస్టీ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆ హేస్టీ డెసిషన్స్ వీళ్ళు తీసుకున్న ఇంకో చట్టసభ ఉంది కాబట్టి దాన్ని డిస్కషన్ అనేటటువంటి చేస్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేటప్పటికి హేస్టీ డెసిషన్ మేకింగ్. రెండోది ఇంటెలిజెన్సియా ఆర్ ఇంటలెక్చువల్స్, ఎవరైతే పాపులర్ కాదో కానీ వాళ్ళు ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్కి, సో ఇంటలెక్చువల్స్ని వీళ్ళని అకామిడేట్ చేసేందుకు, అందుకే నామినేటెడ్ సీట్స్ అంటాం కదా రాజ్యసభలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో. సో అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్.
సో మూడోది వచ్చేటప్పటికి ఎస్పెషలీ రాజ్యసభకు వచ్చేటప్పటికి స్టేట్స్ని అకామిడేట్ చేయడం, దీన్ని అందుకే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. సో స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటిది, స్టేట్స్ యొక్క వ్యూస్ అనేటటువంటిది దీని ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అన్నటువంటి వ్యూ పాయింట్తో ఇవి ఉన్నాయి. కానీ రీసెంట్గా మనం చూస్తే సో వీటిలో మనీ బిల్ రూపంలో బిల్లులను ప్రవేశపెట్టడం కానివ్వండి, మనీ బిల్లుకి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీకి లేదా లోక్సభకి ఎక్కువ పవర్ ఉంటుంది. సో మనీ బిల్ రూపంలో ఈ విధంగా ప్రవేశపెట్టడము, ఈ వాయిస్ ఓట్ అనేటటువంటి ఈ పద్ధతి ద్వారా వీటిని తీసుకొని రావడము, కొంతమంది అసలు వీటిని టైం వేస్ట్, సెకండ్ హౌస్ ఉండడం తీసేయండి అన్నటువంటి ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా అసలు ఇవి ఎందుకు ఉన్నాయి అసలు కాన్స్టిట్యూషన్లో అన్న వాటిని మనం గుర్తు చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇవాళ దీని రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను రాజ్యసభ రిలేటెడ్గా, ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది ఎడ్యుకేషన్ దాని రిలేటెడ్ ఇష్యూస్లో ఆన్లైన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంతవరకు బెటర్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ యొక్క ప్రైమరీ రోల్ ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని పిల్లలకు అర్థం అవ్వాలి, దాని మీద ఒక పర్స్పెక్టివ్, ఒక అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకోవాలి, అంతేనా? స్కూల్స్ అనేటటువంటి ఫిజికల్గా అటెండ్ అయినప్పుడు దాని నుంచి నేర్చుకునే దానికి ఆన్లైన్ క్లాసెస్కి తేడా ఉందా లేదా? సో లెర్నింగ్లో ఏ డిఫరెన్సెస్ వస్తున్నాయి, అదండి దీని యొక్క సోల్ పర్పస్. ఆర్టికల్ యొక్క ఓవర్వ్యూ అదనమాట. అంటే ఈ ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ అని రెండు ఉన్నప్పుడు ఎస్పెషలీ స్కూల్ లెవెల్లో చూస్తే ఏ విధంగా లెర్నింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఉన్నాయి, ఏ విధంగా లెర్నింగ్ ఇంపాక్ట్ అవుతుంది ఈ రెండు మెథడ్స్ నుంచి అన్నది మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసే ఉంటుంది, ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియాలో చాలా డివైడ్స్ ఉన్నాయి, అవునా కాదా? రూరల్ అర్బన్ ఏరియా డివైడ్స్, రిచ్ పూర్, ఇవంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆన్లైన్ స్కూలింగ్లో ఎన్నో రకాల డివైడ్స్ అనేటటువంటివి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ప్లస్ డిజిటల్ డివైడ్స్ అనేటటువంటివి. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా యాక్సెస్లో డిజిటల్ డివైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి మనకి తెలుసు. సో ఆ కంటెక్స్లో అది ఒక వ్యూ అయితే, ఒకవేళ యాక్సెస్ ఉన్న వాళ్ళలో కూడా లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మరి జూమ్ క్లాసెస్ ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించి ఇవన్నీ చేయాలా? రీఓపెన్ అయ్యాయి కదా, మళ్ళీ ఎందుకు చేయాలి? అసలు ఆన్లైన్ లెర్నింగ్లో దానికి ఖచ్చితంగా ఎందుకు క్లాస్ రూమ్ లెర్నింగ్ ఉండాలి అని ఎందుకు అంటున్నాం? లెర్నింగ్ అనేటటువంటిది ఎస్పెషలీ ర్యాపిడ్గా మనం ఆన్లైన్ డిజిటల్ మోడ్కి వెళ్తున్నప్పటికీ రైట్, మనం వివిధ రకాల రీసెర్చ్ ప్రకారం, వివిధ స్టేట్స్లో వీటన్నిటిలో రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటి అంటే, పిల్లల్లో దీనివల్ల ఈ లెర్నింగ్ క్యాపబిలిటీస్ కానీ, ఇప్పుడు డౌట్స్ అడగడం కానివ్వండి, లెర్నింగ్ క్యాపబిలిటీస్ కానివ్వండి, అవి స్లోగా డెవలప్ అవుతున్నాయి, స్లోగా ఉంది. రెండోది, స్కూల్ అనేటటువంటిది ఓన్లీ పాఠం చెప్తారు నేర్చుకోవడమే కాదు, సో ఒక టీమ్ స్పిరిట్ని నేర్పిస్తుంది, ఒక పియర్ గ్రూప్ని బిల్డ్ చేస్తుంది, అవునా కాదా అండి? సో వీటన్నిటి దృష్ట్యా ఓన్లీ ఆన్లైన్ లెర్నింగ్ అన్న దాంతోనే మనము లిమిట్ అవ్వలేము, ఖచ్చితంగా ఆఫ్లైన్ రోల్ ఉంటుంది. కానీ ఆన్లైన్ మీడియంకి ఉన్నటువంటి దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇమేజ్ని చూపించాలి, ఒక వీడియో చూపించాలి, వాటన్నిటికీ ఆన్లైన్ మీడియం ఇంపార్టెంటే. సో బ్లెండెడ్ లెర్నింగ్ అంటాం. సో అలాంటి బ్లెండెడ్ లెర్నింగ్ వైపుగా వెళ్ళాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఇది కొంతవరకు యూజ్ ఉన్నా దాన్నే ఎక్స్క్లూజివ్గా తీసుకోవడం అన్నటువంటిది అంత మంచిది కాదు. అది మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్లో ఫెమినిస్ట్ స్ట్రగల్స్ అన్న దానికి సంబంధించి, దీనికి సంబంధించి మనం నిన్ననే నేర్చుకున్నాం కదా, నిన్న ప్రియా రమణి. సో ఆవిడ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్న దాని గురించి మనం చూసాం. సో రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీకి, రైట్ టు రెప్యుటేషన్కి కాన్ఫ్లిక్ట్ వస్తే రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనేటటువంటిదే ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. క్రిమినల్ డిఫమేషన్ కేసుని ఆమె మీద ఏదైతే వేయడం జరిగిందో దాన్ని కొట్టివేయడం జరిగింది. సో అలాంటి కంటెక్స్లో ఓవరాల్గా ఏ విధంగా విమెన్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి అన్నటువంటిదండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఒకటి ఫెమినిజం, మేము ఫెమినిస్ట్ అని చెప్తూ ఉంటారు. సో ఆ ఫెమినిజం అనేటటువంటిది కొంత నెగటివ్ కనోటేషన్స్ కూడా తీసుకుంది ఇండియాలో. బట్ ఫెమినిజం అంటే చాలామంది మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు విమెన్ అనే ఈ అండర్స్టాండింగ్ అనుకుంటాం. ఇది కాదండి. ఎప్పటికీ కూడా బయలాజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఇది కాదు. సో మ్యాన్ తన స్పెషల్ క్యాపబిలిటీస్, తన స్పెషల్ అండర్స్టాండింగ్స్ డిఫరెంట్, విమెన్ డిఫరెంట్. కానీ ఇద్దరికీ కూడా వాళ్ళు గ్రో అవ్వాలనుకున్నటువంటి దాంట్లో
ఈక్వల్ ఆపర్చునిటీ అనేటటువంటిది ఉండాలి. సో వాళ్ళ జెండర్ని బట్టి బయాస్ అనేటటువంటిది కానీ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది కానీ ఉండకూడదు. సో ఇప్పుడు మెన్కి ఏ విధంగా అయితే లైఫ్ చాయిసెస్ తీసుకునే అవకాశం ఉందో ఆ విధంగానే విమెన్కి కూడా ఉండాలి. అది నా దృష్టిలో రియల్ ఫెమినిజం అంటే. ఇక్కడ చెప్తున్న ఆర్టికల్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎంతోమందికి ఎన్నో రకాల ప్రాంతాల్లో ఉన్నాయి. సో వీటిని బయటికి మాట్లాడాలి, దానికి తగ్గట్టుగా ప్రొటెక్షన్ అనేది కల్పించాలి, ఫ్యామిలీస్ సపోర్ట్ చేయాలి, విక్టిమ్స్ని ఇంకా విక్టిమైజ్ చేయడం కాదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి క్లీన్ ఎనర్జీ లేదా రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నారు. సో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ అనేటటువంటిది ప్రోగ్రెస్ అవుతూ ఉంది, ఇది ఇంకా బెటర్గా ముందుకెళ్ళాలి అంటున్నారు. క్లీన్ ఎనర్జీ, దీంట్లో ఒక స్పెసిఫిక్ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ కింద మనం 2015 నుంచి 2030 వరకు ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్న గోల్స్ ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నమాట. సో ఇవేం చెప్తున్నాయి? ఎస్టీజీ గోల్స్ అనేటటువంటివి ఎనర్జీలో క్లీన్ ఎనర్జీ ఉండాలి, దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఫామ్గా చూసుకుంటే ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఎన్నో రకాల మెజర్స్ తీసుకున్నామండి. నేషనల్ సోలార్ మిషన్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడం దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానివ్వండి, మనం ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఐఎన్డీసీస్లో సైన్ చేయడం కానివ్వండి, ఈ నేషనల్ సోలార్ మిషన్తో పాటు అదర్ రెన్యూబుల్ ఎనర్జీస్, విండ్ ఎనర్జీ, బయోఫ్యూయల్ ఎనర్జీ, సో ఇలాంటి వాటన్నిటిని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీనా? సో ఇలాంటి ఎన్నో మెజర్స్ తీసుకున్నాం, వాటిని ఇంకా పెంపొందించాలి. ఇప్పుడున్నటువంటి కంటెక్స్లో మనకి రీసెంట్గా యుఎన్ఈపి చెప్పినటువంటిది, యుఎన్ఈపి రిపోర్ట్ ప్రకారం ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇదేం చెప్తుంది అంటే మనం ఎన్ని మెజర్స్ తీసుకున్నా సరే ప్రస్తుతం మనం తీసుకున్న పేస్లో ఇదే స్పీడ్లో వెళ్తూ ఉంటే 2100వ సంవత్సరం కల్లా భూమి మీద టెంపరేచర్స్ ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే 1970లు ఈ టైంలో ఎంతైతే ఉన్నాయో దాంతో పోలిస్తే 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఎన్నో అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అనేటటువంటివి రావచ్చు. సో మనం ఎంత వీలైతే అంత త్వరగా వీటిని సరి చేసుకోగలగాలి అని చెప్పారు. కానీ సో మరి ఏ విధంగా చేయాలి? ఎకానమీ, మన యొక్క ఎకానమీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, సో ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని లో కార్బన్ ఎకానమీగా మార్చాలి. అంటే ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ నుంచి వచ్చేటటువంటి కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉండాలి. లో కార్బన్ ఎకానమీగా దాన్ని మనం డిజైన్ చేసుకోగలగాలి. స్లోగా అది తగ్గిస్తూ కార్బన్ న్యూట్రల్ అవ్వాలి. సో కార్బన్ ఎమిషన్స్ మనం ఎంత చేస్తున్నామో అంత ఎర్త్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో ఆ విధంగా కార్బన్ న్యూట్రల్ ఎకనామిక్ యాక్టివిటీ, కార్బన్ న్యూట్రల్ సొసైటీస్కి మనం రాగలిగినప్పుడు ఇదిగో ఈ ప్రెడిక్షన్ ఏదైతే ఉందో దీనికి మనం రీచ్ అవ్వకుండా ఉండగలుగుతాము. వాటిలో ఇంపార్టెంట్ రోల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లే చేయాలి. దానికి తగ్గట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. అది ఇక్కడ మనం చెప్తున్నదండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిందండి. ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించింది కాకుండా అవుట్ సైడ్ నుంచి ఆ పర్టికులర్ ప్రాంతానికి వచ్చినటువంటి వాటిని ఇన్వేజివ్ స్పీషీస్ అంటాం. సో ఇక్కడ మనకి రెడ్ ఇయర్డ్ టర్టిల్ కనిపిస్తుందా? రెడ్ కలర్లో చెవులు ఉంటాయి. సో రెడ్ ఇయర్డ్ టర్టిల్ అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి పాండ్స్, లేక్స్ వీటన్నిటిలో చేరి అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని పాయిజన్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఏంటి? ఆ ప్రదేశానికి కాకుండా వేరే ప్రదేశం నుంచి వచ్చినటువంటివి. సో ఈ ఇన్వేజివ్ స్పీషీస్ అనేటటువంటివి తమ ఎకోసిస్టమ్ కాకుండా వేరే ఎకోసిస్టమ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలని అది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడాలి కేరళలో, మరి ఇదిగోండి కేరళలోని ఆవలాపండి కెనాల్స్. సో ఇక్కడ ఈ ఇన్వేజివ్ స్పీషీస్ అనేటటువంటివి అక్కడున్న వాటర్ బాడీస్కి పాయిజనస్గా మారుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇవి చాలా స్మాల్ సైజులో ఉండేటటువంటి టర్టిల్స్ అన్నమాట. చిన్నది మ్యాచ్ బాక్స్ అంత సైజులోనే ఇవి పెరుగుతాయి అన్నమాట, చాలా చిన్నవి. సో ఇవి వరల్డ్లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ వరల్డ్ ఇన్వేజివ్ స్పీషీస్గా వీటిని మనం చెప్తామన్నమాట. వీటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇవి స్టిల్ అండ్ వార్మ్ వాటర్ బాడీస్లో ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి స్పీషీస్కి, అక్కడ ఉన్నటువంటి వాటికి అక్కడున్న ఆల్రెడీ ఉన్న స్పీషీస్కి ఇవి థ్రెట్గా మారడం జరిగింది. రైట్, మిగిలిన అక్వాటిక్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో అక్కడ చాలా చిన్న ప్లాంట్స్, యానిమల్స్
వాటన్నిటిని అది తినడం వల్ల ఆ అక్వాటిక్ ఎకో సిస్టమ్స్ని ఇబ్బందులు తీసుకెళ్తాయి అని చెప్తున్నారు. సో ఈ కొన్ని కంట్రీస్లో అసలు ఇలాంటి స్పీషీస్ని ఇంపోర్ట్ చేసుకోవడం కూడా ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ వీటిలో ఈ స్పీషీస్ని ఇంపోర్ట్ చేసుకోవడం కూడా ఇల్లీగల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకని? ఇవి అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్కి వాటన్నిటికీ థ్రెట్గా మారాయి కాబట్టి ఇవి ఇండియాలో కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఇరాన్. సో ఇరాన్ అనేటటువంటిది ఇదిగో మేము రీసెంట్గా IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సో వాళ్ళతో మాట్లాడాము, అవి ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. IAEA అంటే ఏంటో చూద్దాం. దానికంటే ముందు అసలు ఇక్కడ విషయం ఏంటి అది చూద్దామండి. మనకి ఇరాన్ అనేటటువంటిది న్యూక్లియర్ సైట్స్ని డెవలప్ చేసి దాని నుంచి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయాలనుకుంటుంది అన్నది ఒక అలిగేషన్. సో వీళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది చేసి న్యూక్లియర్ పవర్ కోసం కాదు, వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అలిగేషన్ అనమాట. దాంతో USA మిగిలిన కంట్రీస్ అన్నీ దీని మీద శాంక్షన్స్ వేయడం మొదలుపెట్టాయి. సో ఆ తర్వాత 2015లో ఒబామా వీళ్ళు ఉన్న టైంలో USA మరియు యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు ఎస్పెషల్లీ P5 కంట్రీస్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన P5 కంట్రీస్ ప్లస్ జర్మనీ ఇవన్నీ కలిసి ఇరాన్తో ఒక డీల్ చేసుకున్నాయి. ఏమని? ఇదిగో నువ్వు ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని ఆపేసే, మేము మీ మీద వేసిన శాంక్షన్స్ని ఎత్తేస్తామన్నారు. సరే అన్నారు. మరి మన ట్రంప్ రాగానే ఈ అగ్రిమెంట్ని ఇరాన్ న్యూక్లియర్ డీల్ లేదా JCPOA అంటాం. సో ఆ JCPOAని రద్దు చేసి నేను బయటికి వెళ్ళిపోతున్నాను అన్నారు. ఆ తర్వాత ఎన్నోసార్లు అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఒక 1.5 year వరకు ఇరాన్ అనేటటువంటిది ఈ డీల్ నుంచి USA బయటికి వెళ్ళిపోయినా సరే ఆ డీల్లో చెప్పినట్టుగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తగ్గించడం ఇవన్నీ చేస్తూ వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క మిలిటరీ జనరల్ని చంపేయడము, సో మొన్న వాళ్ళ యొక్క న్యూక్లియర్ సైంటిస్ట్ మీద ఈ చంపేయడం ఇవన్నీ జరిగినప్పటి నుంచి మళ్ళీ మేము రివైవ్ చేస్తాము అన్నారు. దాంతో మళ్ళీ న్యూక్లియర్ బాంబ్స్ ఇవి తయారు చేయడము, ఆ రీజన్లో ఇన్స్టెబిలిటీ ఇలాంటి వార్తలు వస్తూ ఉన్న కంటెక్స్లో మళ్ళీ జో బైడెన్ ఎన్నికవగానే మేము ఇరాన్తో మాట్లాడతామన్నారు. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది? ఇదిగో మేము ఏదైతే న్యూక్లియర్ అగ్రిమెంట్ అన్నామో JCPOA అన్నామో దాన్ని మేము అడ్హర్ అంటే దాన్ని పాటిస్తాం, కానీ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా USA శాంక్షన్స్ అనేటటువంటివి లిఫ్ట్ అంటే తీసేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. USA ఏమో ఇంకా కొన్ని మీరు పాటించాలి అంటున్నారు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి లేదు, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసేయండి, మేము ఒరిజినల్ డీల్లో ఉన్నటువంటి దాన్ని పాటిస్తామని చెప్తున్నారు. దానికోసమే వాళ్ళు IAEA చీఫ్తో మాట్లాడిదిగో ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే కండిషన్స్ ఉందో ఆ విధంగానే మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పాటిస్తున్నాయి అని చెప్పడం కోసం మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ సెంట్రల్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం, ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫీల్డ్కి సంబంధించి కోఆర్డినేషన్ దీనికోసం అన్నమాట. దీన్ని 1957లో క్రియేట్ చేయడం జరిగింది. అప్పట్లో న్యూక్లియర్ టెక్నాలజీ అనేటటువంటిది విరివిగా వాడుతున్నారు, న్యూక్లియర్ బాంబ్స్ అనేటటువంటివి ఈ కంటెక్స్లో అనమాట. USA యొక్క ప్రెసిడెంట్ ఐజన్హోవర్ సో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు, యాటమ్స్ ఫర్ పీస్, శాంతి కోసం శాంతియుతంగా న్యూక్లియర్ యాటమ్స్ని వాడుకోవాలి అని చెప్పి 1953లో ఆయన ఇచ్చిన స్పీచ్కి అనుగుణంగా ఈ 1957లో IAEA అనేటటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఇంప్లిమెంట్ చేయడంలోనూ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తామని చెప్పడంలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సరే, మరి నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామా. నీతి ఆయోగ్ని రివాంప్ చేయాలా, మీ ఆర్గ్యుమెంట్స్ చెప్పండి అన్నారు. ఓకే, విజయ్ కేల్కర్ తన పేపర్లో ఇలా ఆర్గ్యూ చేశారు. ఎందుకు రివాంప్ చేయాలి అన్నదానికి సంబంధించి పాయింట్స్ రాసి ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి అని రాశారు. సో ఇక్కడ ఆర్టికల్ మీరు చదివి రాశారు, హెడ్డింగ్స్ కూడా నీట్గా ఉన్నాయి, గుడ్ అండి. నెక్స్ట్, నీతి ఆయోగ్ అనేటటువంటిది ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేశాము. సో నీతి ఆయోగ్ అనేటటువంటిది వేరియేషన్ ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరిగింది. అయినా సరే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ విధంగా రిఫార్మ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మెజర్స్ ఏంటి అని రాశారు. అంటే ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, 2.0 ఎందుకు అవసరము అన్నటువంటి నీడ్ని చెప్పారు. గుడ్. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్.
వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.